నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడుకి వెళ్తే ప్రధానంగా చిన్నోళ్ళకు తిన్నంత అనారోగ్యం అనే ఒక ప్రధాన హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంట గదులకు అపరిశుభ్రం, మళ్ళీ నూనెల వినియోగం. సో చాలా వరకు కూడా వినియోగించినటువంటి పదార్థాలకు సంబంధించి ఎన్నిసార్లు తనిఖీలు జరిగినా అదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్కు సంబంధించి మన వ్యాధుల భారంలో 56% తిండే ప్రధాన మూలం. సో అలాంటి తిండి ఇప్పుడు కలుషితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అనే వార్త కనిపిస్తుంది. అంతుచుక్కని రైసీ ఆచూకీ, దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు అనే వార్త కనిపిస్తుంది. 5వ విడతలో జోరెవరదో, నేడు 49 లోక్సభ స్థానాలకు పోలింగ్. రాయబరేలీ, అమేథీలపై అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి అనే వార్త కనిపిస్తుంది. నైరుతి ప్రయాణం మొదలైంది. దేశంలో తొలిసారిగా నికోబార్, అండమాన్ దీవులకు తాకినటువంటి ఋతుపవనాలు అనే వార్త కనిపిస్తూ ఉంది. అలాగే మరొక వార్త చూసుకుంటే మంత్రిమండలి సమావేశం నేడు అనే వార్త కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ, షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ అనే వార్త కనిపిస్తూ ఉంది. దాని గురించి మాట్లాడదాం. దేశానికి తెలుగు వెలుగులు అనే వార్త కనిపిస్తుంది. తెలుగుదేశం సారథ్యంలో భారత బొగ్గు రంగం, కోల్ ఇండియా చైర్మన్ సహా పలు సంస్థల అధిపతులు మనవారే అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆశతో పెట్టుబడి, మోసాలకు పట్టుబడి అనే వార్త కనిపిస్తుంది. అధిక లాభాలంటూ నిలువున ముంచుతున్న నేరగాలు, షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల, సైబర్ మోసాల్లో అత్యధికంగా ఈ కోవలోనివే అనే వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. అయితే ఓకే, సో ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎప్పుడైతే అనుమతి ఇచ్చిందో రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో కూడిన అనుమతి ఈసీ అనే వార్త కనిపిస్తుంది. సో జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైన చర్చించాలని, రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు, ఎన్నికలలో భాగమైనటువంటి అధికారులు పాల్గొనొద్దు అని కూడా కొన్ని షరతులు విధించింది. హెలికాప్టర్ ప్రమాదం, ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంతు అనే వార్త కనిపిస్తుంది. డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు అనే వార్త కనిపిస్తుంది. డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. రాహుల్ది మావోయిస్టు భాష అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. ఇక 8 రాష్ట్రాలు 49 స్థానాలు. ఈరోజు 5వ విడత సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే కాంగ్రెస్లో మమతా ప్రధానంగా కాంగ్రెస్లో చిచ్చు పెడుతుందన్న వార్త కనిపిస్తుంది. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్ అన్న స్థానంలో ఉంది అన్నటువంటి వార్త కనిపిస్తుంది. అలాగే ఇండియా కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ, ఈడీకి తాళాలు అంటూ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కన్న కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు, మానసిక స్థితి బాగాలేదని కుమార్తెను వదిలించుకోవాలన్న హత్య, అనారోగ్యంతోనే మరణించిందని నమ్మించి అంత్యక్రియలు చేసినటువంటి వైనం సిరిసిల్ల జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి వార్త కనిపిస్తుంది. స్వీపర్కు 2 లక్షల రూపాయల జీతం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పని చేయకున్నా సంతకం పెడితే చాలు, 46 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. ఇక రైతుల కష్టాన్ని దోచుకున్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తుంది ఒక వార్త. తరుగు పేరుతో 5 నుంచి 10 కేజీల కోత ఇస్తున్నారు, మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందంటూ కూడా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రైతులను పడిగాపులు కాస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ భూమి ఎవరిది అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సుచిత్రలోని భూవివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, విప్ లక్ష్మణ్ పరస్పర దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జీని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తానని మల్లారెడ్డి. సో ఇలాగా పరస్పరం దాడులు చేసుకున్న వార్త కనిపిస్తుంది. పార్లమెంటు భద్రత సిఐఎస్ఎఫ్ చేతికి అనే వార్త కనిపిస్తే మన దాడి జరిగిన తర్వాత భద్రత కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోదస్లోకి గోపి తోటకూర తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుల రికార్డు, రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఘనత అనే వార్త కనిపిస్తుంది. కోడ్ ఉల్లంఘన, కేసీఆర్పై చర్యలకు ఈసీ ఆదేశం అనే వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి కోడ్ పోగానే పందేరం అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధం. ఇప్పటికే 37 మందికి పదవులు, ఇంకో 17 పోస్టులతో జాబితా అనే వార్త కనిపిస్తుంది. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ అనే వార్త కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం అనేది. అలాగే కొన్ని షరతులు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే అండమాన్ చేరిన నైరుతి నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకుండా ఋతుపవనాలన్న వార్త కనిపిస్తుంది. అన్ని వర్గాలు మోసం చేస్తున్నట్టు కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, అవొత్తి కనిపిస్తుంది. అనుమతి లేకుండా అమెరికాకు చంద్రబాబుకు సంబంధించి ఒక వార్త చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు, తొలి భారత స్పేస్ టూరిస్ట్గా గోపి తోటకూర ఘనత అనే వార్త కనిపిస్తుంది. నేటి నుంచి టెట్, అలాగే నేడు 5వ దశ పోలింగ్ అనే ఒక వార్త కూడా ప్రధానంగా సాక్షికి సంబంధించి కనిపిస్తుంది. అలాగే మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి
ఇయాల్నే 5వ ఫేజ్ పోలింగ్ 6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఎన్నికలు అనే వార్త కనిపిస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ క్రాష్ అనే మరొక వార్త కనిపిస్తుంది. కేబినెట్ భేటీకి ఈసీ ఓకే, షరతులతో కూడిన పర్మిషన్ అనే వార్త కనిపిస్తుంది. ఈసారి మస్తు వానలు, కాలం మంచిగా అవుతుందన్న వాతావరణ శాఖ. పునాస పంటలకు రెడీ అవుతున్న రైతులు అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. విదేశీ మెడికోలకు తిప్పలు అనే వార్త ఉంది. ఆప్ అంతమే బీజేపీ టార్గెట్ అని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంబంధించి స్టార్ రెస్టారెంట్లో గలీజీ ఫుడ్, కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు అనే వార్త కనిపిస్తుంది. వీసీ పోస్టుల కోసం జోరుగా పైరువీలు అనే ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చివరిగా అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా న్యూస్ పేపర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమ్మ న్యూస్ పేపర్కి సంబంధించి ఈ వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అంటూ కూడా ఎన్నికల కోడ్ ఎత్తేగానే అందజేస్తామంటూ ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో సీతక్క కాంగ్రెస్ గెలుపునకు ప్రచారం అనే వార్త కనిపిస్తుంది. షరతులు వర్తిస్తాయి, కేబినెట్ భేటీకి ఈసీ ఓకే, రేపు ఈరోజు జరగబోతుందని వార్త కనిపిస్తుంది. నక్షత్ర హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ప్రారంభించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక గ్రాడ్యుయేట్ వారికి సంబంధించి బరిలో 52 మంది, ప్రధాన పోటీ 5 మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న మూడోసారి బరిలో. అధికార పార్టీకి అడ్వాంటేజ్, సిట్టింగ్ సీటుపై బీఆర్ఎస్ విహారు, ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి కీలక నేత ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్లుగా బక్క జడ్సన్, అశోక్ రమేష్ ఉన్నటువంటి పరిస్థితి వేస్తూ ప్రధానమైన పోటీ ఉందని కూడా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అలాగే విశ్లేషణ చేసేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్తే. ఎస్, ప్రధానంగా కేబినెట్ భేటీ కోసం చాలా ఎదురు చూశారు. ఈసీ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా కొన్ని షరతులు విధించినటువంటి పరిస్థితి, రాజధాని అంశం కానీ అలాగే కొన్ని అంశాలు మాట్లాడదు. ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ చర్చ కూడా వద్దు, అలాగే ఎవరైతే ఎలక్షన్కి సంబంధించి పాల్గొన్నారో అధికారులు కూడా పిలవద్దని కొన్ని షరతులు విధించినటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే ఈసీ పర్మిషన్ ఇవ్వడానికి సంబంధించి కూడా మొన్న భేటీ క్యాన్సల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈసీకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఈరోజు భేటీ? సో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ క్యాబినెట్ భేటీ జరుగుతున్న కీలక నిర్ణయాలకు కొంత ప్రభావం పడుతుంది. అంటే రైతు రుణమాఫీ మేజర్ ఇష్యూ. రైతు రుణమాఫీ విషయంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య కొంత సవాళ్లు ప్రతిసవాళ్ళు జరిగాయి. ఇది ప్రచార అంశంలో ఒక ప్రధాన ప్రచార అంశంగా కూడా మారింది రైతు రుణమాఫీ. దీని విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ జరిగే ప్రాంతాలు అనే ఉద్దేశంతో ఈసీ ఈ రకమైన ఆంక్షలు విధించిందని ఒక తర్వాత విభజన అంశాల మీద ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ కోర్టు తర్వాత దాని మీద కేబినెట్ నిర్ణయం తీసుకుంటే కొంత అప్పుడు కేంద్ర ప్రభుత్వం అవసరమైతే జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో కూడా సుప్త చేతనావస్థలో ప్రభుత్వం అంటే ఏమి ఉంది ప్రభుత్వం నాకే వస్తాయి, కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆ ప్రభుత్వానికి లేదు. ఆలోచనగా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అంటే జూన్ 4 లోపు అత్యవసరమైనటువంటి అంశాలు మాత్రమే మాట్లాడాలి. అంటే జూన్ 4వ తేదీ లోపు అత్యవసర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాలి. అంటే ప్రధానంగా వర్షాకాలం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతులకు సంబంధించిన సమస్యలు మాట్లాడే అవకాశం ఉంది. సుందుల్లా బ్యారేజ్కి సంబంధించిన అంటే ధాన్యం కొనుగోలు మెయిన్ ప్రాబ్లం. అకాల వర్షాలు అయితే ఇబ్బంది పడుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటాయి. రెండవ అంశం మేడిగడ్డ ప్రాజెక్టు మీద కేంద్రం నియమించినటువంటి కమిషన్ కొంత ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. దాన్ని నిర్ణయం తీసుకొని నిర్మాణ సంస్థకు కాంట్రాక్టు ఎల్ఎన్డి సంస్థకు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఆ సంస్థ అంటే మనకున్న సమాచారం 110 కోట్లు మళ్ళీ చెల్లించండి, మీరు రిపేర్ చేస్తామని చెప్పారు. దీని మీద ఎవరు నిర్ణయిస్తున్నా అంటే వర్షాకాలం వస్తుంది, వర్షాలు మొదలవుతున్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాయి వస్తాయని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది ఎమర్జెన్సీ.
మేడిగడ్డ ప్రాజెక్టు వీలైన తొందరగా పూర్తి చేసి దాంట్లో నీటిని నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన దృష్టిలో సార్ కొంత నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది కాబట్టి దీని విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. అంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సింటారు. తేమ శాతం ఎంత ఉండొచ్చు, ఎంత ఉండాలి అని. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కొంత అంటే మందకోడిగా సాగుతా ఉన్నది, వేగవంతం చేయాలి అని కూడా కొంత అక్కడక్కడ డిమాండ్లు వస్తా ఉన్నాయి. వాస్తవానికి కూడా కల్లాల్లో రైతులు ధాన్యంతో ఉంటున్నారు. కల్లాలో ఉన్న సమయంలో అకాల వర్షాలు వచ్చి ఆ వాన కొట్టుకుపోతా ఉంటాయి. అకాలంలో వచ్చిన వర్షం కూడా భారీగా వస్తా ఉంది, ఈదుగాలతో ముంబై వరకు. కాబట్టి రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నాం. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కేబినెట్ లో. రైతులు అలాగంటే విద్యార్థులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ ఏదైతే వసతులు కల్పనకు సంబంధించి ప్రధానంగా, ఎందుకంటే జూన్లో విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి, ఎలక్షన్ ముగిసిన తర్వాత దానికి సంబంధించి కూడా ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉందంటారు. అంటే జూన్ మొదటి వారంలో స్కూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే పాఠశాలలో మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో కొంత రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొంత రిపేర్ చేయాల్సిన, కొంచెం కలెక్టర్ చూడకుండా వేయాల్సిన అవసరం. అంటే ప్రైవేటు పాఠశాల దగ్గర ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనుకున్నప్పుడు కొంత చర్యలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు కొంత దీనావస్థలో ఉన్నాయి. పరిసర ప్రాంతాలు కూడా అంటే పాములు, తేళ్లు ఇట్లా కాకుండా విద్యార్థులకు హానికరంగా ఉండకుండా పరిసర ప్రాంతం శుభ్రం చేయాల్సిన దానికి సంబంధించి కొన్ని నిధులను కేటాయించాల్సిన. అంటే వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కొన్ని నిధులు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది ఈ పాఠశాల వీటికి సంబంధించి. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ, ఇవన్నీ కూడా విద్యా సంవత్సరం ఖచ్చితంగా ప్రారంభించాలి. విద్యా సంవత్సరంలో మొదటి నుంచి కూడా విద్యను సరైన విధంగా అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి అనుకున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఈరోజు భేటీ కూడా నిజంగా మీరు అన్నట్లు ఆ విధంగానే సాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధాన అంశాలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అంశాలను ప్రస్తావించొద్దని ప్రభావితమయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ప్రధానంగా ఈ అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇంకొకటి, నిన్న 5వ విడత ఈరోజు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ప్రధాని మోదీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. రాహుల్కు సంబంధించి రాహుల్ది మావోయిస్టు భాష అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు రాజ్యాంగంపై పోయి భాషపై వచ్చినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భాష విషయంలో మనం చెప్తున్నా, రాజకీయ నాయకులు హుందాతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. రెండో అంశం, మావోయిస్టు భాష అంటే విధ్వంసకరమైన భాషను మాట్లాడుతున్నాం. ఇది సరైనది కాదు. మావోయిస్టు విధ్వంసం చేయడమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి విధ్వంసకరమైన భాషను మాట్లాడడం అనేది సరైనది కాదు అని. మేము అధికారంలోకి వస్తుంది అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్ గా పూర్తి చేస్తాం. అఖిలేష్ యాదవ్ చెప్పాడు, కూటమిలోని సభ్యులు. అంటే ఇది విధ్వంసమే, ఖచ్చితంగా ఇది విధ్వంసం. అంటే ఇట్లాంటి విధ్వంసకర సంఘటనలు దేశంలో అలజడికి కారణమయ్యే అవకాశం ఉంది. మనకు తెలుసు బాబ్రీ మసీద్ విషయంలో 8 సంవత్సరాలు ఆందోళన జరిగింది, ఎంత ఆందోళన జరిగింది, ఎంతమంది బలయ్యారు అనేవి. మరోసారి రామమందిరాన్ని అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు మోదీ. ఈ వ్యాఖ్యల వల్ల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే 1కి 50 సార్లు ఆలోచిస్తారు, ప్రభావం ఉంటుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించే అంశాలుగా తీసుకోవచ్చు అంటారా? అంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పెట్టుబడి రావట్లేదు, ఇది వాస్తవం. ఎస్, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ పాలసీని తూచా తప్పకుండా అమలు చేస్తామనే హామీ వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నాం. రోజుకో మాట కుటుంబ వ్యవహారంతో అక్కడి ప్రభుత్వాన్ని భరించడంతో పెట్టుబడిదారులు కావాలి. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు. డబ్బులు పెట్టడం, వ్యాపారం చేసుకోవడం సరే. ప్రభుత్వం తరఫున రోజు ఇబ్బంది ఉండకూడదు కదా. రోజు ఏదో విధమైన ఇబ్బందులు పూర్తి చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఇక్కడ ఇంకో వ్యాపారం చేస్తున్నారు, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం.
కానీ రాహుల్ ఒక వ్యాఖ్య కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే ఎంఎస్పీని రద్దు చేస్తామన్నటువంటి ఒక చట్టబద్ధత కల్పిస్తాం, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత అనేది ఆల్రెడీ ఎంఎస్పీ చట్టబద్ధత అంటే ఎట్లా చట్టబద్ధతాన్ని అంటే ఎన్నికల్లో భాగంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంఎస్పీకి సంబంధించి ఇప్పుడే డిస్కషన్ అవుతున్నటువంటి పరిస్థితి, ఎలాంటి షరతులు అనేవి కూడా పూర్తి స్థాయి చట్టబద్ధత అంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ చట్టబద్ధత అనే ఒక వాడిని కూడా ప్రసంగంలో మాత్రం వాడుతున్నారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా తీసుకున్నారు. దాంట్లో నిర్ణయాత్మకమైన విధానాలు ఖచ్చితంగా ఉండాల్సింది. ఎట్లా ఉండాలి, ఏ రకంగా నిర్ణయిస్తావు చట్టబద్ధత అనేది, విధి విధానం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాలి. చట్టబద్ధత అని చెప్పడం కాదు, అంతకుముందు కొంచెం కసరత్తు చేయాల్సి అవసరం. ఆ కసరత్తు చేసిన దాఖలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయా, ఎప్పుడైనా ఆ కనబడ్డాయా, వాటికి సంబంధించిన విషయంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసిందా, కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసిందా, ఈ ఎంఎస్పీ చట్టబద్ధం కమిటీ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అని అధ్యయనం కూడా పార్టీ పరంగా ఇండియా కూడా పరంగా ఉన్నాయి కదా, ఇండియా కూడా పరంగా కూడా లేదు కదా, ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. రైట్ ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిబిఐ ఈడీకి సంబంధించి ఆఫీసులకు తాళాలు ఇస్తాం, సో ఎక్కడిక రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, కేంద్రానికి సంబంధించి ఉండాల్సిన అవసరం ఏముంది అని కూడా వ్యాఖ్యలు చేస్తూ మేము అధికారంలోకి వస్తే వాటిని ముందుగా మూవ్ చేసే ప్రయత్నం చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు రాజ్యాంగంపై జరిగినటువంటిది, సో న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సిబిఐ ఈడీ లాంటి సంస్థలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అఖిలేష్ యాదవ్ అవగాహన ఉందా లేదా, ఒక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వివరించారు. ఇట్లాంటి నేత ఆలాసరంగా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, ఈ సంస్థలు పనిచేయవనా లేకపోతే వాటికి వెచ్చించే ఖర్చు వృధానా? మరి సమస్యలు సిబిఐ ఈడీలు చేసిన దర్యాప్తుల వల్ల దేశానికి 145,000 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి నిన్న మనకు కొన్ని నివేదికలు వచ్చాయి. అంటే అవినీతి సొమ్ము ఇవన్నీ ఈ సంస్థలు రికవరీ చేస్తాయి, ఈడీ సిబిఐలు అది చేసిన పగా వాటిని పేదలకు పడితే ఎలా ఉంటుంది అన్న విషయంలో కూడా చర్చ జరుగుతుంది. రేపు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీని విషయంలో కొంచెం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి చేశారు. అంటే అవినీతి పనులను కొమ్ముగాయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా, ఇండియా కూటమి భావిస్తుందా? దీని విషయంలో రాహుల్ గాంధీ గాని, శరద్ పవార్ లాంటి మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నటువంటి అందరి అభిప్రాయమా లేకపోతే కేవలం అఖిలేష్ యాదవ్ ఉన్నటువంటి అభిప్రాయమా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళందరూ దాని మీద అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు రామరాజు కూరగొట్టా అని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 రామరాజు కురుస్తా అని చెప్పాడు. ఈ రోజు సిబిఐ రద్దు చేస్తా అన్నారు. అంటే ఇవన్నీ ఆయన వ్యక్తిగతమా లేకపోతే ఇండియా కూటమికి సంబంధించిన నిర్ణయాలు? దీని లేదా స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల సమయం. అంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, నిజంగా అఖిలేష్ యాదవ్కి ఏమైనా సిబిఐ ఈడీ మీద ఏమైనా అనుమానాలు ఉంటే కనుక దాన్ని పారదర్శకంగా వచ్చాక చేస్తాం, దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తాం, ఇంకా బాగా పటిష్టం చేస్తాం ఆ 2 వ్యవస్థలను చెప్పాల్సింది పోయి తీసేస్తామన్న కూడా కొంతవరకు అంటే ఎప్పుడు పుట్టింది దాని నుంచి వచ్చినటువంటి మీరు అన్నట్టు ఇందాక ఆదాయం కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో కీలకంగా ఉన్నటువంటి దర్యాప్తు సమస్యలపై ఇలాంటి కామెంట్ చేయడం, దాంట్లో మార్పులు చేస్తామని చెప్పినా కూడా బాగుండేది అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే బాగుండేది అనుకోవచ్చు మనం. అంటే అఖిలేష్ యాదవ్ గుర్తుంచుకోవాలి, ఆయన అధికారం ఉత్తరప్రదేశ్ లో అధికారం ఉన్నప్పుడు మాయావతి పైన ఇదే సిబిఐ ఈడీతో దర్యాప్తు చేసి ఎక్కడొక్కడ ఏం విగ్రహాలు పెట్టారు, దాని మీద భారీ కుంభకోణం జరిగింది, అది ప్రభుత్వ ఖర్చులో పెట్టారు, దాంట్లో అధికార దుర్వినియోగం జరిగింది, నిధుల దుర్వినియోగం జరిగింది. పనులను కూడా మాయావతి ప్రభుత్వం కోట్ల రూపాయలు చూసుకోవాలి, 1000 కోట్లు చూసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. మనకి సంవత్సరం పనిచేసినట్ట పనిచేయనట్ట చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మాయావతి చర్యలు తీసుకోవాలని ఆ సంస్థలు ఆదేశించాయి. ఇప్పటికీ మాయావతి సిబిఐ విచారణ ఉన్నాయి.
అంటే ఇది ఓన్లీ ఎన్నికల కోసం, ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు వాడేటువంటి భాషగా, మాటగా మనం భావించాల్సిన అవసరం. అంటే ఇంకోటి ప్రధానంగా ఇండియా కూటమి గురించి మాట్లాడుకుందాం. కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య నేతలు, పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల మాటలు. సో అంటే మమతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో కొంతవరకు ప్రధానంగా పోరు ఉండబోతుంది అన్నటువంటి వార్త. ఎందుకంటే నిన్న పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలో ప్రధానంగా చూసుకుంటే ఖర్గే ఫోటోకు నల్ల రంగు పూసినటువంటి పరిస్థితి. సో దీన్ని ప్రస్తావిస్తూ కూడా కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి మమతా వల్లే చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ వర్సెస్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దానిపై ఏమంటారు? చిన్న చిన్న పార్టీలు కూడా ఇండియా కూటమిలో ఇబ్బంది పెట్టే ప్రభావం ఉంది. రేపు ఇండియా కూటమికి ఆధిక్యత వస్తే, లోక్సభ స్థానాల్లో ఆధిక్యత వస్తే ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, రాహుల్ గాంధీ ఉంటారండి. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, కానీ ఇండియా కూటమి నిర్ణయం కాదు. ఇండియా కూటమి ఇప్పటి వరకు మా కూటమి మెజార్టీ ఇవ్వాలని చెప్తా ఉన్నారు, కానీ ఎవరు ప్రధానమంత్రి నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి ఇండియా కూటమిలో ఎవరు అనే విషయాన్ని పేర్చడానికి కనీసం 15 రోజులు పట్టే అవకాశం ఉంది. మొన్న తెలంగాణలో క్లియర్ కట్ గా సీఎం ఎవరన్న విషయంలో వచ్చినప్పుడు అన్ని తానే రేవంత్ రెడ్డి పార్టీని ఎక్కడో ఉన్న పార్టీని ఎక్కడ తీసుకొచ్చి ఆయన గెలిపించుకొని ఆయన భుజస్కంధాలను చేసుకొని వచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం క్లియర్ కట్ ఇచ్చారు. కర్ణాటకలో ఏం జరిగింది? సరే కనీసం 10 రోజులు కర్ణాటకలో సీఎం ఎవరైనా విషయంలో ఢిల్లీలో డ్రామా జరిగిందా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకే ఆ రకమైనటువంటి జాప్యం జరిగితే రేపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటి ఏకం చేసి ఏకాభిప్రాయం తీసుకోవాలంటే ఒకవేళ ప్రధానమంత్రి ఎవరైనా కానీ మంత్రివర్గంలో కూర్పుల విషయంలో మళ్ళీ మొదలయ్యే అవకాశం జరుగుతుంది. కూర్పులు ఊరికైనా శాఖల కేటాయింపులో మళ్ళీ మొదలయ్యే అవకాశం. ఏ రకంగా చూసుకుంటే ఏ రకంగా చూసినా కానీ ఇండియా కూటమి పార్టీలు ఓన్లీ వాళ్ళ టార్గెట్ ఒకటే, నరేంద్ర మోడీని ఓడించాలి. మిగతా ఏదన్నా కానీ వాళ్ళ సింగిల్ ఎజెండాలో దిగారు. వాళ్ళు ఓన్లీ నరేంద్ర మోడీని ఓడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళకు అంటే ఒక విధి విధానాలు వీటికి సంబంధించి అంటే ఒకవేళ ప్రజలు మనల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఎవరు మీరు చేయాలి ప్రభుత్వాన్ని అనే విషయం ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఇంకోటి కూడా ప్రధానమంత్రి ఎవరు, కూటమికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరవబోతున్నారు, అభ్యర్థి ఎవరు చాలా సార్లు అడిగినటువంటి పరిస్థితి, పూర్తిసార్లు ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రచారాల్లో రాహుల్ గాంధీ ప్రధాని అన్నటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో స్పష్టంగా కూటమి ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కూటమి నేతలు ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెప్తారు, కానీ మమతా మేము చెప్తుందా, శరద్ పవార్ చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు కదా. కూటమిలో ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా మా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి మేము నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్తున్నారా? అఖిలేష్ యాదవ్ చెప్పారు కదా. అఖిలేష్ యాదవ్ చెప్పారు కదా. బీజేపీ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ క్లారిటీ లేదు. కూటమిలో ఉన్నటువంటి ఆ కూటమికి ఉన్నటువంటి సిద్ధాంతాలు సరిగ్గా లేవు. ఆ కూటమి ఆ పొత్తు ధర్మం లేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చెప్తున్నారు లక్ష్యం ఒకటి, బీజేపీని గదిలించాలి, మోడీని గదిలించాలి. ఆ రెండే వాళ్ళు టార్గెట్. మిగతా వాళ్ళు ఓన్లీ సింగిల్ ఎజెండా వాళ్ళని ఇప్పుడున్నటువంటి గదిలించుదాం అంతే. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఏకపక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పడ్డ కూటమి. వాళ్ళు చెప్పేటప్పుడు కూటమి ఏర్పాటు కూడా చెప్పారు. వాళ్ళు మా లక్ష్యం ఇది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలి. అందుకే మేము ఇది పెట్టాము. అంటే కర్ణాటకలో ఒక ప్రయోగం సక్సెస్ చేశారు వాళ్ళు. కర్ణాటకలో ఏం చేశారు అన్ని అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇది కర్ణాటక ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల కదా ఇండియా కూటమి బలపడింది, ఇండియా కూటమి ఏర్పడింది, ఆవిర్భవించింది. కాబట్టి కర్ణాటక ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా
ఈ రోజు వాళ్ళు వాడుతున్నారు, అది చూస్తా ఉన్నారు, పరిశీలిస్తా ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే కర్ణాటక ప్రయోగం సక్సెస్ అయితే లెక్క. రైట్ 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 ఇంకోటి ప్రధానంగా అంటే రాజకీయ అంశాలు కాసేపు పక్కన పెడితే మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి మనిషి బ్రతకడానికి కూడు గూడు గుడ్డ ప్రధానంగా ఈ మూడు అంటారు. తిండి చాలా వరకు 56% మనిషికి సంబంధించి సో కీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. వ్యాధుల్ని నిరోధించాలన్నా, మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా ఫుడ్ చాలా ప్రభావితం చేస్తుంది, ఆహారం. సో అలాంటి ఆహారం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కల్తీ అయిపోతుంది. అంటే మోడర్న్ సిటీస్గా చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి తనిఖీలు లేకపోవడం, విచ్చలవిడిగా నిల్వ ఉన్న ఆహారాన్ని పంపిణీ చేయడం లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కల్చర్కి సంబంధించి చాలా వరకు బయట ఎక్కువ తింటున్నారు. సో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే చాలా ఎంప్లాయీస్ బయట ఫుడ్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, అంటే ఆర్డర్స్ పెట్టుకోవడం కానీ. సో ఇక్కడ అలాంటి ఆహారంకి సంబంధించి చాలా వరకు కల్తీ అవుతుంది. తనిఖీలు చేయడం వింటున్నాం తప్ప ఆ రెస్టారెంట్ వివరాలు కానీ లేకపోతే క్లోజ్ చేయడం కానీ ప్రజలకు అవగాహన పూర్తి స్థాయిలో లేదు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే హైదరాబాద్ కల్చర్కి సంబంధించి ఫుడ్పై పెరుగుతున్నటువంటి కలుషితమైన ఆహారానికి సంబంధించి ఓటర్ల ధనదాహం, తారోటల ధనదాహం తోటి అధికారుల దిక్కు ధనదాహంగా మారింది. అధికారులకు కూడా ఒక ఏటీఎంలుగా మారినాయి ఈ స్టార్ హోటల్. మీరన్నిటిగా గత కొంతకాలంగా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కొంత తనిఖీలు చేస్తా ఉన్నారు, శాంపిల్ తీసుకుంటున్నారు. కానీ ఏమొచ్చింది, ఏం జరిగింది? గతంలో మనం చూసాం అనేక బిర్యానీ హోటల్లో బండ్లు వచ్చినాయి, బొద్దింకలు వచ్చినాయి అని చెప్పి. ఏమైనా జరిగిందా? ఇక్కడ ఒక్కరోజు హోటల్ బంద్ చేసి దాఖలా లేవు. నోటీసులు ఇవ్వాలి, పెనాల్టీలు వేయాలి, మళ్ళీ నడిపించుకోవాలి. వాడు ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీ పెనాల్టీ కట్టి వినియోగదారుల మీద బిర్యానీ రేట్లు ఇస్తా ఉన్నాడు, ఫుడ్ రేట్లు వేస్తా ఉన్నాడు, చాయ్ రేట్లు వేస్తా ఉన్నాడు, టిఫిన్ రేట్లు వేస్తా ఉన్నాడు. పరోక్షంగా ఎవరికి నష్టపోయింది? వ్యాపారాలు ఎక్కడ నష్టపోతుంది? వ్యాపారవేత్త మీకు 25,000 పైన కట్టి ఆయన 50,000 ఆదాయం సమకూర్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నాణ్యమైన ఆహారాన్ని ఇస్తున్నారా? మళ్ళా మున్సిపల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణ ఉంటుందా? హోటల్ మీద పర్యవేక్షణ తీయదు. ఇప్పటికీ ఆహార పదార్థాలు కల్తీ అయిపోయినటువంటి పరిస్థితి. అందులో వాడే పదార్థాలు, నూనె లాంటి పదార్థాలు, మసాలాలు, పూర్తి స్థాయిలో సుగంధ ద్రవ్యాలు ఏవైతే వాడతారో సో ఆ మసాలాలు పూర్తి స్థాయిగా అవి కల్తీ అయిపోయినటువంటి పరిస్థితి మనం వరుసగా చూస్తున్నాం. హైదరాబాద్లో తయారీ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నూనె వాడకం ఎన్నిసార్లు ఒక ప్రాంతంలో, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ఎన్నిసార్లు నూనె వాడారో కూడా లెక్కలేని సార్లు అందులో వంట చేయడం, మళ్ళీ నిల్వ పెట్టడం, మళ్ళీ వంట వినియోగించడం. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారులు తక్కువగా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెంచాలని గతంలో చాలా కథనాలు వచ్చాయి, కానీ ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అథారిటీని పెంచడం ద్వారా ఉపయోగం లేదండి. వాళ్ళు చేసిన పనిని నిక్కచ్చిగా నిరూపిస్తే సరిపోతుంది. ఒక హోటల్లో కల్తీ నాణ్యమైనటువంటి ఆహారం లేదు అని గుర్తించారు, బయటపడింది, ల్యాబ్ పంపించారు, టెస్ట్ లో వచ్చింది. వెంటనే దాన్ని సీజ్ చేయాలి. భవిష్యత్తులో ఆ హోటల్ ఓపెన్ కాకుండా వీరు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తుంది వాళ్ళు. 25,000 కాకపోతే ₹1,00,000 ఎత్తున్నారు పైన. వెంటనే అప్పుడప్పుడే రాజకీయమే రసీదు ₹1,00,000 కట్టాలి. ఆ వ్యాపారికి ఏమైంది? ₹1,00,000 కట్టాలి, ₹2,00,000 కష్టపడితే తీసుకుంటుంది కదా. సో అదే సామాజిక బాధ్యతలాగా ఎవరైతే ఫుడ్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగతంగా దానిపై కొంతవరకు మక్కువ ఉండాలి, మంచి ఫుడ్ ఆహారాన్ని ఇవ్వాలన్నటువంటి దృక్పథం లేకపోతే బిజినెస్ గానే చూస్తే ఎప్పటికీ కూడా కల్తీ కొనసాగుతున్నటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ చూడాల్సిన అంశం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యం. నాకు లాభం వచ్చినా సరే నేను నాణ్యమైన ఫుడ్ ఇస్తాను. అది ఈ రోజుల్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరికి లేదు, 99% లేదు. ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు తెచ్చిపోతున్నారు. వాళ్ళ సమాజం అవగాహన చేస్తా ఉన్నారు. వాళ్ళ సమాజంలో పరిగ్రహాలు అని నిరూపించుకునేందుకు వాళ్ళ మాదిరిగా ఒక ప్రజలతో ఏ రోజు రోడ్డుకి వస్తా ఉన్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, అది లేదు. ఒకవేళ వ్యాపారస్తులు కానీ మిగతా హోటల్ వీటికి సంబంధించి వాళ్ళు ఉన్నప్పుడు నిర్వాహకులు కేసు బుక్ చేసి జైల్లో పంపిస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళకు భయపడే అవకాశం ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా ఇంతమంది జైలు పంపించారు, ఒక్కరంటే ఒకరు మమ్మలేదు.
మున్సిపల్ వాళ్ళు ఎంతసేపు పోయినామా ₹1,00,000 ఇచ్చిన 5,000 కార్పొరేట్ ₹1,00,000 లాభం వచ్చింది బడ్జెట్. ఈ రకమైన వాటి లాభాలు చూస్తున్నారు. కార్పొరేషన్ కూడా మనకు ఎంత లాభం వచ్చింది అంటే లక్ష్యాన్ని ఫైనాన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకు వ్యక్తిగత పక్కకు పెడతాం. అంటే ఇక్కడ తినేటటువంటి ఎవరైతే ఉన్నారో ఆహార ప్రియులు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటిది కూడా మనం చెప్పాల్సిన అంశం అనుకోవచ్చు. సార్ ఒకటి ఆహార ప్రియులకి జాగ్రత్తగా అంటే ఎట్లా చెప్తాం అంటే బయట ఫుడ్ ని అవాయిడ్ కొంతవరకు చేసి ఇంటి ఫుడ్ పరిమితం అవ్వడం అత్యవసర పరిస్థితులు తప్ప ఫుడ్ ప్రియులు కూడా బయట కొంతవరకు బయట ఫుడ్ ని కొంచెం అవాయిడ్ చేయడం కూడా కొంతవరకు మంచిది. అంటే దాదాపుగా 58% అనారోగ్యం పడుతున్నటువంటి పరిస్థితి ఇంత చూస్తున్నా కూడా. ఇది కొంత వినియోగదారుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. టెన్షన్ కోసము హైఫై హోటళ్ళకి వెళ్ళి అక్కడ ఏ గడ్డి వెళ్తే అది తిని ఆ తర్వాత ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. జంక్ ఫుడ్ తినద్దని చెప్పేసి ఎంతో మంది చెప్తా ఉన్నారు. కానీ రోజుకో కొంత చోట చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వస్తా ఉన్నాయి. అంటే జంక్ ఫుడ్ డిమాండ్ పెరిగినట్ట తగ్గినట్ట పెరిగినట్టే కదా సార్. అంటే కొంత మనక మనం కూడా కొంత డిసిప్లిన్ కావాలి. చివరిగా కంక్లూడ్ చేయండి. అంటే ప్రభుత్వ విధానాలు ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? చివరిగా కంక్లూడ్ చేయండి, మనకి సమయం కూడా తక్కువ ఉంది. సో చివరిగా చెప్పాలంటే ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు? సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమండి. అధికార యంత్రాంగం ముందుగా కస్టమర్ కు సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. సెకండ్, అధికార యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు నెలకు ఒక కల్తీ ఫుడ్ వ్యాపారిని తీసుకుపోయి లోపలేది జైలు శిక్ష విధించే విధంగా తీసుకోండి. ఒక 1 year లో మార్పు రాకపోతే మాట్లాడండి. ఎంతసేపు పెనాల్టీ ఈ రోజు లక్షల ఈ రోజు టార్గెట్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా టార్గెట్ చేసి పంపిస్తుంది కార్పొరేషన్. నువ్వు ఇది వసూలు చేసుకొని రావాలి. ఆయన ఏం చేస్తున్నాడు? కోర్టులు ఎక్కడ చూస్తున్నాడు? 5,000, 2,000, 1,00,000, 30,000 చేసుకుని నా టార్గెట్ అయిపోయింది అంటున్నాడు. నీకు టార్గెట్ కాదు ముఖ్యం, టార్గెట్ అనేది మానేయాలి. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచి ఆరోగ్య పరిరక్షణ ప్రధానంగా లక్ష్యంగా పనిచేయాలని చెప్తే ప్రజల అధికారి ఖచ్చితంగా తీసుకుంటారు. ఆ అధికారి ఖచ్చితంగా వ్యాపారం మాట్లాడినారు. వాళ్ళ ఫోన్ రాని వచ్చాయి కృష్ణమూర్తి గారు, ఇలాంటి మార్పులన్నీ మనం కూడా రావాలని కోరుకు ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆహార భద్రత లేకపోతే ప్రజల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కూడా భవిష్యత్తులో రావాలని కోరుకుంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం, మనిషి బ్రతకడానికి ప్రధానమైనటువంటి ఆహారం చాలా ముఖ్యమైనది. సో అది కల్తీ కాకుండా ఉండాలి అనే విధంగానే ప్రభుత్వ చర్యలు కూడా ఉండాలి భవిష్యత్తులో. అంటే మనకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి. బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో చెక్ చేసుకున్న 1-2 సార్లు టేస్ట్ కోసం కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా మీ విశ్లేషణ అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు